ఈ శరీరాన్ని కూడా దేవుడే మనకిచ్చాడు. ఎక్కడి నుంచి తీశాడు దీన్ని? నేలలోంచి తీశాడు, మట్టిలోంచి తీశాడు. మట్టిలో నుంచి తీశాడు కనుకనే ఈరోజు ఆ మట్టి శరీరానికి కావలసినటువంటి ఔషధాలన్నీ కూడా అదే మట్టిలో పెట్టాడు. ఆ మట్టిలో నుంచి తీయబడినవే ఇదిగోండి మెడిసిన్గా తయారు చేసి మనకిస్తారండి. మెడిసిన్గా తయారు చేసి మనకిస్తే వాటిని మనం ఇదిగోండి ట్యాబ్లెట్ అని చెప్పేసి మింగుతాం కదా, అప్పుడు మన రోగం తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని మాటలరా, కావలసిన మెడిసిన్ అంతా నీకు సృష్టిలో ఉన్నప్పుడు మరి నువ్వు ఇంకా దేవుడి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు? నా తలనొప్పి తగ్గించు దేవుడా, నా రోగం కుదుర్చు దేవుడా అని అడుగుతున్నావు ఏంటి? కానీ నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ ఇతను అడుగుతున్నాడండి, ఏమంటున్నాడు? ఇదిగో బోధకుడా, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి, నాకు కొంచెం వివరంగా చెప్పు అడుగుతున్నాడండి. ఇప్పుడు మనము కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, దైవ సేవకుడు కనపడ్డప్పుడు మరి ముఖ్యంగా అడగవలసినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? సేవకుడా లేదా పాస్టర్ గారు, నేను నిత్య జీవము పొందుకోవాలి అంటే ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి పనులు నేను చేయాలి, నాకు కొంచెం వివరంగా చెప్పయ్యా. ఇదిగో చెప్తే నేను ఆ మాటల ప్రకారంగా బ్రతికి ఇదిగో నిత్య జీవం పొందుకుంటాను.